కొండా సురేఖ ఈ పేరు గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొండా సురేఖ వివరణ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని కొండా సురేఖ స్పష్టం చేశారు. సుస్మిత తన కూతురు అయినంత మాత్రాన వారి వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలకు మమ్మల్ని రాజకీయంగా బాధ్యులను చేయడం సరికాదని కొండా సురేఖ అన్నారు. ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కూడా లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్ల, పార్టీ క్రమశిక్షణ నియమావళి పట్ల తనకు పూర్తిగా గౌరవం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కొండా ఫ్యామిలీ పయనం ఎటువైపు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వరంగల్ రాజకీయం అంటేనే కొండా మురళి, కొండా సురేఖల ఫైర్ బ్రాండ్ ఇమేజ్. వారు ఏ పార్టీలో ఉన్నా తమదైన ముద్ర వేసే ఈ దంపతులు ఇప్పుడు కూడా అదే దూకుడుతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కూతురు కొండా సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసరడం, అధిష్టానం సురేఖకు నోటీసు ఇవ్వడం తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు పరకాల నియోజకవర్గంపై కొండా ఫ్యామిలీకి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచే పోటీ చేస్తానని, 20 ఏళ్ల పాటు తానొక్కతే అక్కడి రాజకీయాలను శాసిస్తానని సుస్మిత అంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే ఈ రచ్చకు ప్రధాన మూలంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో కొండా ఫ్యామిలీ వెనక్కి తగ్గే మూడులో లేదనేది కూడా స్పష్టమవుతోంది. వరుసగా కొండా సుస్మిత మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇవ్వకపోగా ఇంకా ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొండా ఫ్యామిలీ ముందున్న రాజకీయ దారులు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డితో విభేదాలు ఇలాగే కొనసాగితే ఏ పార్టీ గూటికి వీరు వెళ్తారనే చర్చ ఇప్పుడు మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఉండేలా అధిష్టానానికి వివరణ ఇచ్చి తాత్కాలికంగా వివాదాన్ని తగ్గిస్తారా అనేది చూడాలి. మరోవైపు పరకాల సీటు తమకే దక్కాలని అధిష్టానంపై గట్టి ఒత్తిడి తీసుకురావడం, ఒకవేళ కాంగ్రెస్ టికెట్ నిరాకరిస్తే ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలను చూసుకోవడం వారి ముందున్న మరో దారిలా కనిపిస్తోంది. అయితే గతంలోనూ తమ సొంత బలం మీద గెలిచిన చరిత్ర కొండ దంపతులకు ఉంది. కాబట్టి పరకాలలో ఇండిపెండెంట్గా లేదా వేరే బలమైన వేదిక ద్వారా పోటీకి దిగినా ఆశ్చర్యం లేదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. టీపీసీసీకి కొండా సురేఖ ఇచ్చిన వివరణను గమనిస్తే కూతురు వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్తూనే సాంకేతికంగా మంత్రి పదవికి, పార్టీ సభ్యత్వానికి ముప్పు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ లోపల మాత్రం పరకాల అభ్యర్థిత్వం విషయంలో సుస్మితను బరిలోకి దించాలనే పట్టుదలతో కొండా దంపతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఈ సెగను ఎలా చల్లారుస్తారు? లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొండా ఫ్యామిలీని దారిలోకి తెచ్చుకుంటారా, లేక వరంగల్ కాంగ్రెస్లో కొత్త రాజకీయ సమీకరణాలకు ఈ వివాదం దారితీస్తుందా? రానున్న రోజుల్లో కొండా ఫ్యామిలీ ఏ బిగ్ టర్న్ తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.